అండి. ఇక్కడ భగవంతుడు ఇక్కడికొచ్చినప్పుడు ఆయనకేం చేయాల్సిన కార్యం లేదు. అయినా గూడా శ్రీరామచంద్రునిగా వచ్చి ఎలా మనిషి జీవించాలి అనేది మర్యాద పురుషోత్తముడుగా ఆయన అవతరించి లీలలు చూపిచ్చారనమాట. ఎలా భార్యను రక్షించుకోవాలి, తండ్రి మాట కోసం ఎలా ఆయన సమస్త రాజ్యాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్లారు. ఆ! ఎలా ప్రజలను కన్నబిడ్డల వలె పాలించారు. ఇవన్నీ మనకు భగవంతుడే స్వయంగా వచ్చి ఆచరించి చూపిస్తున్నారు. ఎలా మనం ఖచ్చితంగా కర్మ చేయాలి అనే దానికి. ఆయనకేం చేయవలసిన కర్మ లేదు. కానీ ఎందుకొచ్చి చేస్తున్నారంటే, ఉన్నతమైన వాళ్ళు ఏది చేస్తారో మిగతా వారందరూ వాళ్ళని చూసి అనుసరిస్తారు. కాబట్టి భగవంతుడికి చేయవలసిన కర్మ ఏదీ లేకుండా ఈ భౌతిక జగత్తు అవతరించినప్పుడు కృష్ణునిగా, రామునిగా ఆయన స్వయంగా చాలా చాలా దివ్య లీలలు చేస్తారనమాట. ఎందుకంటే సామాన్యులు ఊరికే ఉండకూడదు. వాళ్ళు గూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాలి అనేది స్వయంగా వాళ్ళొచ్చి ఆచరించి చూపిస్తారు. ఇక్కడ మనకు ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు గాంధీ మహాత్ముని వీళ్ళందరిని ఇచ్చారు గదా! జా కెనడీ ఆయన జాన్ కెనడీ అని. వీళ్ళందరూ నెల్సన్ మండేలా వీళ్ళందరూ చూడొచ్చు మనకు వాళ్ళు మామూలుగా భౌతిక జీవితంలో తీసుకుంటే వాళ్ళని ఎంతో మంది అనుసరించారండి. వాళ్ళు స్వాతంత్రోద్యమం కోసము వాళ్ళు ఎంతో పోరాడారు ప్రజల కోసం అనేసి. వాళ్ళ వెంట ఎంతో సామాన్య జనమంతా వాళ్ళని అనుసరించింది. కాబట్టి జనులందరూ నాయకుడిని అనుసరిస్తారు. కాబట్టి నాయకుడు ఏది చేస్తారో అది సామాన్య జనులు అనుసరిస్తారు. కాబట్టి ఇప్పుడు నాయకులు చాలా భ్రష్టు పట్టి ఉన్నారు ఈ కలియుగంలో. ఖచ్చితంగా మనం ప్రామాణికమైన గురువుని ఆశ్రయిస్తే తప్ప బయటపడలేము. నాయకులే 4 నియమాలు ఉల్లంఘించడానికి ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మనం ఎవరిని అనుసరించాలి అనేది మనం ఖచ్చితంగా మన తెలివితేటలు మన భగవంతుడిచ్చిన తెలివితో ఉపయోగించాలి. ఎవరు మనల్ని సరైన మార్గంలో నడిపించేవారు, మనం నాయకునిగా ఎవరు స్వీకరించాలి అనేది మనం ఖచ్చితంగా ఎవరిని అనుసరించాలనేది మన బుద్ధిని ఉపయోగించాలి. కాబట్టి మనం ఇస్కాన్‌లో ఇక్కడ ప్రామాణికంగా మనకు నా గురువు పరంపరలో యథార్థంగా బోధిస్తున్నారు. అందువల్లనే చాలా మార్పులొచ్చాయి. అందరూ నియమాలు పాటిస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. చాలా ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉన్నవారు గూడా ఇప్పుడు ఇస్కాన్‌లో గురువు పరంపరలో చెప్పినది ఆచరించడం వల్ల, హరినామం చేయడం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి మనం గురు పరంపరను ఆశ్రయించాలి.